తండ్రి కొడుకును పక్కన కూర్చోబెట్టుకొని అడిగాడంట, నాన్న, ఒరే నాన్న, నేను చనిపోతే నువ్వు ఏడుస్తావరా అంటే, నేను ఏడవను డాడీ. ఎందుకురా, నీకు జన్మనిచ్చినాను రా అన్నాడు. అయితే ఏంటి, నీకోసం ఎంతో త్యాగం చేశాను, చేసింటే నువ్వు మనిషి కాదు అనుకో, నువ్వు కసాయి అనుకో, నువ్వు బండరాయి అనుకో, నువ్వు విన్నాను అనుకో డాడీ అన్నాడు. అప్పుడు చెప్పాడు సార్ అబ్బాయి, చూడు డాడీ, మీరు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తానో లేదో మీకు ఎలా తెలుస్తుంది డాడీ? మీరు బ్రతికుండంగా మీ కంట్లో కన్నీరు రాకుండా చూసే దమ్మున్న కొడుకు డాడీ వీడు ఉన్నాడు అనమాట. అదే క్రమంలో రంగులు పులుముకొని వెండి తెర మీద వెలిగే హీరోలు ఎందరో, రంగులు పులుముకొని వెండి తెర మీద వెలిగే హీరోలు ఎందరో, కానీ బిడ్డల ఉన్నతి కోసం వారి గుండె తెర మీద వెలిగే హీరో ఒక్కడే, అతడే నాన్న. నిన్ను ఆకాశం వైపు ఎగరవేస్తాడు నాన్న, ఎందుకంటే నిన్ను ఆకాశమంత ఎత్తులో నిలపాలని. నీ వేలు పట్టుకొని నడక నేర్పుతాడు నాన్న, ఎందుకంటే నీ అనంత జీవన పయనం దిగ్విజయంగా సాగాలని. కూతురు పెళ్లి కోసం, కొడుకు చదువు కోసం మట్టి తల్లికి సలాం చేసే మహనీయుడు నాన్న. ఇది సార్ నాన్న గొప్పతనం. ఎంత చెప్పినా తక్కువే సార్. ఎందుకంటే ఈ సృష్టిలో తల్లి, తండ్రి, గురువు, దైవం మనం చెప్పుకున్న అంశాల్లో గతంలో చెప్పుకున్నాం. ఇది నాన్న గురించి నా హృదయంలో వచ్చినటువంటి మాట సార్. సార్ మనం ఒకసారి వెనక్కి వెళ్తే సార్, డ్రగ్స్ ప్రతి ఒక్కరు కూడా మత్తుగా అలవాటు పడుతున్నాయి ఈ లోకంలో. వాళ్ళని కనువిప్పు కలిగించడానికి మీ దగ్గర ఏమైనా స్టోరీ కానీ కవిత కానీ? చిన్న కవిత సార్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళకి ఇది చెప్పేటటువంటి ఓపిక కొంతమందికి లేదు. దుష్పరిణామాల గురించి సార్. ఎందుకంటే ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం. యువత చేతిలో దేశ ప్రగతి ఉంది అంటారు సార్. అందుకే చెప్తుంటాం, మై డియర్ యూత్, మీరే దేశానికి దిక్కు, మీ మీదే జనం లుక్కు, మీరుండడం మీ ప్రజల లక్కున. అంటే ఎందుకంటే యవ్వనం అంటే జీవిత సారాన్ని పిండుకోవాల్సిన సమయం సార్. యవ్వనం అంటే ప్రపంచ దేశాలన్నిటి మీద మన యువత శక్తి, మన యువశక్తి మీద అందరికీ కన్ను. అంటే మనం ఏం చేస్తున్నాం, మన ఎదుర్కొనే శత్రు దేశాలకి మన దేశాన్ని ఎదుర్కొనే, అంటే మన శత్రు సైన్యాన్ని కానీ అంటే మన ఎదుర్కొనే దమ్ము లేక ఈ రకంగా అక్రమమైనటువంటి మార్గాల్లో మాదక ద్రవ్యాలను మనకు ప్రవేశపెట్టడం చూస్తున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి సార్. ప్రజల్లో మార్పు రావాలి. ఆ కనువిప్పైన సందర్భాల్లోనే మనం దీన్ని నియంత్రించగలం. అందుకు ముఖ్యంగా కుటుంబం నుంచి మెయిన్ ప్రారంభం. దాన్ని గుర్తించడం, దాన్ని తీసుకుపోయి అంటే సార్ మెయిన్ ప్రాథమిక దశలో గుర్తిస్తే ఇది తప్పురా నాన్న అని చెప్పలేకపోవడం కూడా పెద్ద తప్పే. అవును, అది పెద్ద తప్పు అయిపోతుంది సార్. దానివల్ల ఏమైతుంది, ప్రారంభం అవ్వాలి. రెండోది ఒక చిన్న విషయం చెప్తాను సార్. మనం చిన్నప్పుడు ఏం చెప్తాం, చిన్న పిల్లలకి, రే నువ్వు ఆ బాయ్ వైపు వెళ్ళొద్దురా అంటే, వెళ్తే ఏంటి మనసులో నెగిటివ్ ఫీడ్ అయిపోతుంది సార్. అది తినొద్దు, తింటా, తాగొద్దు, తాగుతా, పోవద్దు, పోతా అని ఈ మధ్య మా పోలీస్ ఆఫీసర్ ఒక మీటింగ్లో చెప్తుంటే అందరూ చెప్తున్నారు, యాంటీ డ్రగ్ మీటింగ్ మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ పెట్టే క్రమంలో ఒక ఆయన అన్నాడు, సరే బాబు గంజాయి ప్రమాదం, డ్రగ్స్ ప్రమాదం అన్నీ చెప్తున్నారు. ఒక్కసారి మైక్ తీసుకున్నాడు మా సార్. ఏంటన్నాడంటే, అరే బాబు, అందరూ డ్రగ్స్ గంజాయి ఏంది ఇది మాకు సంబంధం లేని విషయాలు మాకు చెప్తున్నారు, ఏదో మైండ్లో ఒక్కసారి వాడి చూస్తే పోలేదా అటువంటి ఆలోచన కూడా వస్తాయి కదా అని ఆలోచన. అంటే పదే ఒక విషయాన్ని వినేటప్పుడు అది మీడియా ద్వారా ఉండొచ్చు, లేదా ఏదో రూపంలో సార్ సోషల్ మీడియా ఉండొచ్చు, లేదా ఏదో సార్ మాటల ద్వారా ఉండొచ్చు. ఎందుకు చెప్తారు వీళ్ళు దీని గురించి, ఒకసారి చూద్దామనే క్రమంలో వస్తే జీవితాలు ఎట్లా